శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో కోరుకునేటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యములను కూడా అనుగ్రహించేటువంటి వారం శుక్రవారం. ఈ శుక్రవారం నాడు మనం కోరుకునేటువంటి సమస్తమైనటువంటి భాగ్యాలను కూడా పొందడానికి గాను ఆరాధించవలసినటువంటి దైవం అమ్మవారు. శుక్రుడికి సాక్షాత్తు అధిష్టాన దేవత. అందుకని శుక్రుడికి ఇష్టమైనటువంటి తెలుపు రంగుతో కూడినటువంటి వస్త్రాలను ధరించడం, తెలుపు రంగుతో ఉన్నటువంటి పూలతో అమ్మవారిని పూజించడం అనేది కనుక శుక్రవారం నాడు చేయగలిగినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత శుక్రుడు ప్రసన్నత చెంది మనకి జీవితంలో కావలసినటువంటి సమస్తమైనటువంటి సుఖ సంతోషాలను భోగభాగ్యాలను అనుగ్రహిస్తాడు. అంతేగాక శుక్రవారం నాడు ఎవరైతే గనక అమ్మవారి స్వరూపంగా భావన చేసి గోవును పూజిస్తారో, ఆవుని పూజిస్తారో వారందరికీ కూడా విశేషంగా శుక్రగ్రహానుకూలత ఏర్పడుతుంది. శుక్రుడు మనకు అనుకూలంగా ఉన్నాడా లేదా తెలుసుకోవడం చాలా తేలిక. ఎవరికైతే జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా 1-4 రకాలైనటువంటి బట్టలను ధరించడం, వస్త్రాల మీద విశేషమైన కాంక్షను చూపెట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఎవరికైతే శుక్రుడి యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉంటుందో వారు బట్టల గురించి పెద్దగా పట్టించుకోరు. పడుకునేటువంటి పక్క ఎలా ఉన్నా కూడా పడుకుంటారు. శుక్రుడు బాగున్నట్లయితే కనుక చక్కటి దుప్పట్లు, చక్కటి దిండ్లు, చక్కటి భోగభాగ్యాన్ని విపరీతంగా కోరుకుంటూ ఉంటారు. అటువంటి భాగ్యాన్ని పొందేటువంటి వారం శుక్రవారం. అటువంటి ఈ శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధన చేసి అందరం కూడా శుక్రబలాన్ని పొందుదాం. అందుకు ఉపకరించేటువంటి దుర్గా భవాని సుప్రభాతాన్ని శ్రవణం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః రహమిత్యేవ విభావయే భవానీం. శ్రీచింతామణిద్వీపనిలయే ప్రాతః సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట కళ్యాణి హే దుర్గే లోకరక్షణం. ఉత్తిష్టోత్తిష్ట శర్వాణి ఉత్తిష్ట జగదీశ్వరి ఉత్తిష్ట పరమానందే త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మమతానురాగే శూలీ మనః ప్రియకరే కరుణా సముద్రే చింతామణి ద్వీప హిరణ్యగర్భే మల్లేశ్వరస్య దయితే తవ సుప్రభాతం. భవాబ్ది తరుణోపాయే శంఖచక్రవరాననే శ్రీ దుర్గా భవాని పరిపాలయ మాం చ భక్తం. ఇంద్రాదిదేవ నికరస్య కిరీటకోటి ప్రత్యుక్తరత్న ప్రతిబింబిత పాదపద్మే మల్లేశ్వరస్య దయితే తవ సుప్రభాతం.
अनन्तमिति विश्वरूपम् ततो अतिरूपपूर्णस्य चक्रिणो वदनात्ततः निश्चक्राम महत्तेजो ब्रह्मणः शङ्करस्य च अन्येषां देवदेवानां शक्रादीनां शरीरतः निर्गतं सुमहत्तेजः तच्चैक्यं समगच्छत अतुलं तत्तेजः सर्वदेव शरीरजम् एकस्थं तदभून्नारी व्याप्तलोकत्रयं त्विषा. మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండేటువంటి 9 రోజులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను చాలా విశేషంగా ఉపకరించేటువంటి రోజులు అని చెప్పని మనకి శాస్త్రం తెలియజెప్తూ ఉంది. అందులో ఈ రోజు ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో 4వ రోజు. ఇవి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులు అంటారు. ఈ శ్యామలా నవరాత్రుల్లో వచ్చినటువంటి శుక్రవారమైన కారణం చేత ఈ వారం చాలా విశేషమైనటువంటిది. ఈరోజు చేసేటువంటి అమ్మవారి పూజ కూడా చాలా ప్రభావవంతమైనటువంటిది. ఎవరైనా సరే విద్యలో వృద్ధిని కోరుకునేటువంటి వారు, సంగీతం కానీ, నాట్యం కానీ, చిత్రలేఖనం కానీ ఇలాంటి లలిత కళల్లో ప్రావీణ్యతను కోరుకునేటువంటి వారు, టీవీలు, సినిమాలు ఇలాంటి రంగాల్లో ఎవరైతే నటనా రంగంలో ఉన్నారో వీరందరూ కూడా వృద్ధిని కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజున అమ్మవారిని శ్యామలా దండకంతో స్తోత్రం చేయడం, అదే ప్రకారంగా శ్యామలా అమ్మవారికి సంబంధించినటువంటి ఇతరత్ర స్తోత్రాలను పారాయణ చేయటం. ఒకవేళ అవన్నీ కూడా దగ్గరలో లేవు అనుకుంటే కనుక ఏదైనా ఒక సరస్వతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈరోజు సరస్వతీ స్వరూపంగా ఉన్నటువంటి తల్లికి నమస్కారం చేసి పూజ చేసుకోవడం కనుక చేసినట్లయితే కనుక ఖచ్చితంగా జీవితంలో వృద్ధి వస్తుంది. వారు కోరుకున్నటువంటి లలిత కళల్లో ప్రావీణ్యతను కూడా పొందగలుగుతారు. అటువంటి భవ్యమైనటువంటి ఈ రోజున కాళిదాసుని కూడా అనుగ్రహించినటువంటి శ్యామలా పరమేశ్వరికి సంబంధించినటువంటి శ్యామలా దండకాన్ని శ్రవణం చేద్దాం. माणिक्यवीणाम् उपलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्यां मनसा स्मरामि. चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः. माता मरकतश्यामा मातङ्गी मदशालिनी कटाक्षयतु कल्याणी कदम्बवनवासिनी. जय मातङ्गतनये जय नीलोत्पल
जय संगीत रसिके जय लीला शुक प्रिये जय जननी सुधा समुद्रांत हृद्यन् मणिद्वीप संरूढ बिल्वाटवी मध्यकल्पद्रुमा कल्प कारम्बकान्तारवास प्रिये कृत्तिवास प्रिये सर्वलोक प्रिये साधरारब्ध संगीत संभावना संभ्रमालोल नीबस्रगाबद्ध चूली सनाथत्रिके सानुमत्पुत्रिके शेखरीभूत शीतांशुरेखा मयूखावलीबद्ध सुस्निग्ध नीलालकश्रेणी शृङ्गारिते लोकसम्भाविते कामलीलाधनुस्सन्निभ ब्रूलता पुष्प सन्दोह सन्देह त्रिलोचने वाक्सुधासेचने चारुगोरोचना पङ्ककेली ललामाभिरामे सुरामे रमे रोलसत्वालिका मौक्तिकश्रेणिका चन्द्रिका मण्डलोद्भासि लावण्य गण्डस्थलन्यस्त कस्तूरिका पत्ररेखा समुद्भूत सौरभ्य सम्भ्रान्त भृङ्गाङ्गना गीतसान्द्री भवन्मन्त्रतन्त्रीश्वरे सुस्वरे भास्वरे वल्लकी वादन प्रक्रियालोल तालीदलाबद्ध ताटङ्कभूषा विशेषान्विते सिद्धसम्मानिते दिव्यकाला मदोद्वेलखेला सुरान्दोलनश्री समाक्षिप्त कर्णैकनीलोत्पले पूरिताशेष लोकाभिवाञ्छा फले श्रीफले स्वेदबिन्दुलसत्फाल लावण्य निष्यन्द सन्दोह सन्देह कृन्दासिका मौक्तिके सर्वमन्त्रात्मिके सर्वविश्वात्मिके कालिके मुग्धमन्दस्मितोदार वक्त्रस्फुरत्पूगताम्बूलकर्पूरकण्ठोत्करे ज्ञानमुद्राकरे सर्वसम्पत्करे पद्मभास्वत्करे श्रीकरे कुन्दपुष्पद्युति స్నిగ్ధదంతావళి. నవగ్రహాల యొక్క నడవడిక చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉండని కారణం చేత ఏదో ఒక సమస్యతో మానవుడు బాధపడుతూనే ఉండవలసిన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి ఈ దోషాలని ఎలా తెలుసుకోవాలి, మాకు జాతకం లేదు కదా అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక జాతకంతో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా గాయత్రి అష్టోత్తర శతనామ స్తోత్రాలను కనుక పారాయణం చేస్తూ వచ్చినట్లయితే గ్రహదోషాలు ఏవి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా శాంతం వహించి మనకి మంచి మేలు చేయడం కానీ లేక అవి ఇచ్చేటువంటి దోషాలు ఇవ్వకుండా మనం రక్షించడం కానీ చేస్తూ ఉంటాయి. అలా గ్రహదోషాల నుంచి మనం రక్షించేటువంటి దైవమే సాక్షాత్తు గాయత్రి అమ్మవారు. అటువంటి గాయత్రి అమ్మవారికి సంబంధించిన అత్యంత ప్రభావవంతమైనటువంటి గాయత్రి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం.
प्रियकारिणी यादवेन्द्र कुलोद्भूत तुरीय पदगामिनी गायत्री गोमती गंगा गौतमी गरुडासना गेयगान प्रिया गौरी गोविंद पद पूजिता गंधर्व नगरागार गौरवर्णा गणेश्वरी गुणाश्रया गुणवती गह्वरी गणपूजिता गुणत्रय समायुक्ता गुणत्रय विवर्जिता गुहावासा गुणाधारा गुह्या गन्धर्वरूपिणी गार्गप्रिया गुरुपदा गुहलिङ्गाङ्गधारिणी सावित्री सूर्यतनया सुषुम्ना नाडिभेदिनी सुप्रकाश सुखासीना सुमती सुरपूजिता सुषुप्त्यवस्था सुदती सुन्दरी सागराम्बरा सुधांशुबिम्बवदना सुस्तनी सुविलोचना सीता सत्त्वाश्रया सन्ध्या सुफला सुविधायिनी शुभ्रू सुवास सुश्रोणी संसारनवतारिणी सामगान प्रिया साध्वी सर्वाभरण पूजिता वैष्णवी विमलाकार महेन्द्री मंत्ररूपिणी ఈ రోజు కుంద చతుర్థి అంటే కుంద పుష్పాలు అంటే మొల్లపూలు అంటారు. ఈ మొల్లపూలతో కనుక ఈశ్వరుని కనుక ఈ రోజున ఆరాధన చేసినట్లయితే మహదైశ్వర్యం కలుగుతుంది అని ప్రతీతి. ఒకవేళ కుంద పుష్పాలు కనుక దొరక్కపోయినట్లయితే కనుక ఈరోజు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని ఏవైనా సరే తెల్లని పూలతో అఖండంగా పూజించాలి. 4 పూలు పెట్టి 5 పూలు పెట్టి కాకుండా మీ శక్తి మేరకు ఎంత విస్తారంగా ఈశ్వరుని తెల్లని పూలతో పూజించగలిగితే అంతగా తెల్లని పూలతో ఈరోజు పూజించినట్లయితే కనుక మా ఐశ్వర్య వృద్ధికి అది బాగా దోహదపడుతుంది. అంతేకాకుండా ఈరోజు పొద్దునుండి సాయంత్రం వరకు కూడా ఉపవసించి నేటి సాయంకాలం వేళ శివాలయంలో నందీశ్వరుడి దగ్గరగా నిలబడి మీరు అసంఖ్యాకమైనటువంటి సంఖ్యలో దీపారాధనలు చేసినట్లయితే కనుక కొత్త జీవనాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇంతని సంఖ్య ఏం లేదు, 16 కానివ్వండి, 108 కానివ్వండి, 1000 కానివ్వండి, ఎన్నైనా సరే దీపాలు వెలిగించండి. ఈ దీపాలు వెలిగించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే బియ్యపిండి బెల్లం 2 కలిపి వాటితో చేసినటువంటి ప్రమిదల్లో నెయ్యి ఉంచి దీపం వెలిగించండి. అలా ఈ రోజు కనుక మీరు చేయగలిగినట్లయితే ఒక నిత్య నూతనమైనటువంటి జీవితాన్ని కొత్తగా ప్రారంభం చేయడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.